అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దమ్మవళం శ్రీనివాస్ గారు రచించిన ఉత్తరం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తాళం తెరిచి ఇంటి తలుపు తీసి లైటు వేయగానే ఎదురుగా కనిపించింది చూసి ఆశ్చర్యం వేసింది. గబగబా 2 అడుగులు వేసి వంగి నేల మీద పడున్నదాన్ని అందుకున్నాను. అదో ఉత్తరం. నా పేరు నొచ్చింది. ఎక్కడ్నుంచా అని చూశాను. ఫ్రమ్ అడ్రస్ లేదు. ఈ రోజుల్లో ఉత్తరం ఏంటి? ఫోన్లో క్షణాల్లో మెసేజ్ పంపడం, చదవడం, రకరకాలుగా రియాక్షన్లు ఇవ్వటం కూడా అయిపోతుందే. లేదా ఆడియో వీడియో కాల్స్ చేస్తూ మాట్లాడుకోవటం ఎంత సులభం. అలాంటిది పనిగట్టుకొని మరి నాకు ఉత్తరం రాసింది ఎవరు? నాకు పరిచయం ఉన్నవారు, స్నేహితులు, బంధువులు చకచకా మనసులో మెదిలారు. వారిలో ఎవరికీ నాకు ఉత్తరం రాయాలన్న ఆలోచన, ఓపిక, ఆసక్తి ఉంటాయని అనిపించలేదు. ఎవరు రాసుంటారా అని మనసులో రేగుతున్న కుతూహలాన్ని కావాలనే కాసేపు పొడిగిస్తూ కవరు చించకుండా బల్ల మీద పెట్టేశాను. కవరు మీద అంటించిన స్టాంపులు, వాటి మీద పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ముద్ర చూస్తే ముచ్చటేసింది. ఎన్నేళ్లయింది అలాంటి కవర్ అందుకొని. త్వరగా బట్టలు మార్చుకొని ఫ్రెష్ అయ్యి ముందు గదిలోకి వెళ్లి సోఫాలో తీరిగ్గా కూర్చొని ఉత్తరం విప్పాను. అచ్చ తెలుగులో, మరీ అంత కుదురుగా లేని చేతిరాతతో రాసిన ఉత్తరం అది. గబుక్కన ఉత్తరం చివరకు వెళ్లి ఎవరు రాశారో తెలుసుకుందామన్న కోరికను సరదాగా అణిచివేశాను. పూర్తిగా చదివితే ఎవరు రాసిందో తెలుస్తుందిగా అనుకుంటూ చదవడం మొదలుపెట్టాను. అయితే మొదటి పదం చదవగానే రాసింది ఎవరో తేలిపోయింది. ఆసక్తిగా చదవసాగాను. నాన్నా, ఉత్తరం రాసింది నేనేనని అర్థమైంది కదా? అవును, నేనే. నీ ఏకైక సుపుత్రుణ్ణి. నీతో ఏదైనా చెప్పాలంటే ఫోన్ చేసో లేదా మెసేజ్ చేసో చెప్పచ్చు. నీ జవాబు కూడా వెంటనే దొరుకుతుంది. అయితే నా సొంత చేతిరాతతో మనం రోజూ మాట్లాడుకునే తెలుగు భాషలో కుడి చేత్తో పెన్ను కుదురుగా పట్టుకొని అక్షర దోషాలు లేకుండా చూసుకుంటూ మనసులోని భావాలను పదాలుగా కూర్చుతూ ఇదంతా నువ్వు చిరునవ్వుతో చదవటం, సరదాగా ఊహించుకుంటూ తెల్ల కాగితం మీద ఉత్తరం రాయటం ఖచ్చితంగా వాట్సాప్ మెసేజ్ కన్నా 1000 రెట్లు బావుంటుందని అంతా ఒప్పుకునే నిజం. మరైతే ఎందుకని జనాలు ఉత్తరాలు రాసుకోరు అంటే ఓపిక లేక. ఉరుకులు పరుగులతో జీవితం గడుపుతూ సెల్ ఫోన్కి కట్టు బానిసలా మారి ఎప్పుడూ దేనికి టైం లేదని చిరాకు పడుతూ ఒత్తిడే ఊపిరిగా బతికే కాలం ఇది. నేను మాత్రం అలాంటి వాణ్ణి కాదు అని ఊరికే అనుకోవటమే కాక నాకు నేను నిరూపించుకోవాలి అనిపించింది. వెంటనే పనులన్నీ పక్కన పెట్టి సెల్ ఫోన్ని ఫ్లైట్ ఎక్కించి తీరిగ్గా నీకు ఉత్తరం రాస్తున్నాను. నీకు గుర్తుందా నాన్న, చిన్నప్పుడు స్కూల్లో లెటర్ రైటింగ్ గురించి చెప్పిన క్లాసు మిస్ అయితే పరీక్షలకని నువ్వు నన్ను దగ్గర కూర్చోపెట్టుకొని మరి ఓపిగ్గా నేర్పావు. తెలుగు రాయటంలో నేను చేసే తప్పులు ఎన్నిసార్లు సరిదిద్దేవాడివో. అదంతా గుర్తొచ్చి నవ్వుతో పాటు ఏడుపు కూడా వస్తోంది. ఆ రోజులు ఎంత అద్భుతంగా ఉండేవి. వేసవిలో మనం డాబా మీద పక్కలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవాళ్ళం. ఇంట్లో నేల మీద గుండ్రంగా కూర్చొని కొసరి కొసరి వడ్డించుకుంటూ భోజనం చేసేవాళ్ళం. ఇప్పటిలా ఇంట్లో అందరూ తలా ఓ టైంలో కంచం ఒళ్ళో పెట్టుకొని టీవీ లేదా ఫోన్ చూస్తూ అది లేకపోతే తినలేం అనే పరిస్థితి లేదప్పుడు. అయితే అవన్నీ తీపి జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయన్న ఆలోచన నన్ను బాధ పెడుతోంది. నీ మనవడు 9 చదువుతున్నాడు. వయసు ప్రభావమని నన్ను నేను తృప్తి పరుచుకుంటున్నాను కాని వాడి అసహనం చూస్తే దిగులేస్తోంది. చిన్న మాట కూడా పడడు. పెద్ద చిన్న తేడా లేకుండా ఎగిరి పడతాడు. ఇంటికే వచ్చి చదివించే ట్యూషన్ టీచర్ అంటే లెక్కలేనట్టుగా ఉంటాడు. వాడికి సహనం, సంస్కారం నేర్పే సమయం మాకు లేకుండా పోయినాయి. చిన్నప్పుడు ఆటలైపోయి ఇంటికి చేరాక నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూసేవాణ్ణి. అమ్మను మాటిమాటికి అడిగి విసిగించేవాణ్ణి. ఎప్పుడూ కోప్పడలేదు అమ్మ. అంత ఓపిగ్గా ఎలా ఉండేదో. నీ కోడలికి ఆ ఓపికల 1% కూడా లేదు నీ మనవడి విషయంలో. పాపం అమ్మ ఏ లోకంలో ఎలా ఉందో ఏమిటో. ఆవిని తలుచుకున్నప్పుడల్లా దుఃఖం మనసుపైన దాడి చేసి నన్ను ఓడించేస్తోంది.
నాకే ఇలా ఉంటే నీ పరిస్థితి ఏంటో ఊహించగలను. మొన్నీ మధ్య ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి 100 మంది చనిపోయారని తెలిసినప్పుడు నాకెందుకో జీవితం మీద అదోలాంటి విరక్తి ఏర్పడింది. తేరుకోవడానికి 4-5 రోజులు పట్టింది. ఏంటి జీవితం అనిపించసాగింది. మన చేతిలో ఏదీ ఉండదు, అంతా అద్భుతంగా ఉంది అనుకుంటుండగానే అకస్మాత్తుగా జీవితం ఛిద్రమవ్వచ్చు. నీకీ ఉత్తరం రాయటానికి ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా ఒక కారణమే. నాకో విషయం బాగా తెలిసొచ్చింది. జీవితం అంటే వర్తమానమే. భవిష్యత్తులోని ఒక్క నిమిషం కూడా మన చేతిలో ఉండదు. వర్తమానంలో మనం చేసిందే చేసినట్టు. అవును నాన్న, ఎన్నో ఏళ్లుగా నా మనసు లోతుల్లో నిక్షిప్తమై ఉండిపోయిన ఓ విషయం నీకు భవిష్యత్తులో కాక ఇప్పుడే చెప్పాలి అనిపించింది. ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ చెప్పలేకపోవచ్చు. అంత ముఖ్యమైనది. అసలు ఎన్నాళ్లుగా నీ దగ్గర దాచి ఉంచడం చాలా తప్పు. నేను చెప్పబోయేదేంటా అని నువ్వు ఉత్కంఠగా ఊపిరి బిగబట్టి మరీ చదువుతున్నావని నాకు తెలుసు. ఇంకా సస్పెన్స్ వద్దులే, అదేంటో చెప్పేస్తాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న. అది ఎంత అంటే మాటల్లో చెప్పడానికి ప్రయత్నించడం కూడా వృధా అని స్పష్టంగా తెలిసేంత. ఇదే నేను చెప్పాలనుకున్నది. ఇంతేనా? ఈ మాత్రం దానికి అంత బిల్డప్ అవసరమా అని నువ్వు అనుకోవని నాకు తెలుసు నాన్న. నీ గురించి నాకు తెలీదు. నా ఊహ కరెక్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పిన దానికి మొదట నివ్వెరపోయి ఆ తర్వాత ఉత్తరం చదవటం ఆపి ఎదురుగా బల్ల మీద కాళ్లు పెట్టి సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని సంతోషంతో కూడిన బాధతో నన్ను గుర్తు తెచ్చుకుంటున్నావు కాసేపు. బల్ల మీద కాళ్లు పెట్టి కూర్చునే అలవాటు నాకు లేదు. అయినా వాడు ఊహించినట్టే ఉత్తరం పక్కన పెట్టి సోఫాలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఆలోచనల్లోకి జారిపోయాను. మనసు నిండా ఆనందంతో కూడిన పరవశం. ఎంత ఎదిగిపోయాడు వెధవ! ఎదురుగా కూర్చుని నాతో సంభాషిస్తున్నట్టుగా రాశాడు ఉత్తరం. వాడికి నేనంటే ఇష్టమని నాకు బాగా తెలుసు. అయినా కూడా అదే విషయం వాడింత స్పష్టంగా వ్యక్తపరుస్తుంటే ఎంత బావుంది. అందుకేనా ఏ బంధుత్వంలోనైనా కమ్యూనికేషన్ ఎంతో ముఖ్యమని చెప్పేది. అలా కాసేపు మైమర్చిపోయి ఉండిపోయాక తడికళ్లను తుడుచుకుంటూ ఉత్తరం చదవటం కొనసాగించాను. నేను చెప్పినట్టే చిన్న ఇంటర్వెల్ తర్వాత ఉత్తరం మళ్ళీ చదవటం మొదలుపెట్టావా? వెరీ గుడ్. నువ్వు సరిగ్గా పట్టించుకుంటావో లేదో తెలీదు. నా వయసు ఇప్పుడు 45. ఆఫీస్లో పని ఒత్తిడి బాగా పెరిగి ఇంట్లో వారి మీద అరవటం విసుక్కోవటం ఎక్కువైంది. అది తప్పని తెలుస్తూనే ఉంటుంది, కానీ ఏమీ చెయ్యలేకపోవటం కూడా బాగా తెలుస్తుంది. ఆవేశం తగ్గాక వచ్చే సరైన ఆలోచనలు నన్ను అపరాధ భావంతో బాధ పెడుతున్నాయి. ఒక్కోసారి నన్ను ఎవరూ అర్థం చేసుకోరని బలంగా అనిపిస్తోంది. 6 నెలల క్రితం నువ్విక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా చిన్న చిన్న విషయాల గురించి నీ మీద కూడా అరిచేశాను. ఎంతో నొచ్చుకునుంటావు. నేను చేసింది ముమ్మాటికి తప్పే. అయితే ఒక్క విషయం నాన్న, నేను చూపిన అసహనం విసుగు వెనకున్న ఏకైక కారణం నీ మీద నాకున్న చనువు. ఆ చనువుకు పునాది నీ మీద నాకున్న స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. అంటే నేనెప్పుడైనా నీ మీద విసుగు ప్రదర్శించాను అంటే నీ మీదున్న ప్రేమను ప్రేమగా ప్రకటించాను అని అర్థం. ఇదే సూత్రం మీ కోడలి విషయంలోనూ వర్తిస్తుంది. తనకిదంతా ఎన్నోసార్లు చాలా స్పష్టంగా చెప్పి నన్ను అర్థం చేసుకోమని కోరాను. తన వల్ల కాలేదు. ఇంట్లో వారి మీద నేను చూపే విసుగుకు కారణం వాళ్లంటే నాకున్న చులకన భావం అని తప్పుగా అనుకుంటుంది. కాని నువ్వు మటుకు నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటావని నాకు తెలుసు నాన్న. అలా అని నేను చేసింది మంచి పని అని సమర్థించుకోవటం లేదు. నేను చేసిన తప్పులో కూడా నా ప్రేమ కనబడుతోంది చూడమని చెబుతున్నాను. అలా చూడగలిగితే ఇంట్లో వారి తప్పుల్ని పట్టించుకోకుండా ఉండటం లేదా క్షమించడం తేలికవుతుంది. నిజానికి నీకు నా మీదున్న అధికారానికి నువ్వు కూడా గొంతు పెంచి నన్ను కోపంగా తిట్టి నేను చేసేది తప్పు అని అప్పటికప్పుడు చెప్పి ఉండొచ్చు. అలా జరుగుంటే నాకు చాలా సంతోషంగా ఉండేదేమో. నా విసుగును నువ్వు మౌనంగా భరించడమే నాకు భరించలేనిదిలా తయారైంది. సరే, ఇంతకీ ఈ ఉత్తరం ఇదంతా చెబుతున్నది ఎందుకు అనుకుంటున్నావు? నిన్నో కోరిక కోరటానికి. నువ్వు కాదంటావన్న అభిప్రాయంతోనే ఇంత వివరమైన ఉపోద్ఘాతం రాయాల్సొచ్చింది.
ఏమిటా కోరిక అని నువ్వు ఆశ్చర్యంలోంచి తేరుకునేలోపే చెప్పేస్తాను. నువ్వా ఊరొదిలి మా దగ్గరే ఉండిపోవడానికి వచ్చే నాన్నా. ఇదే నా కోరిక. నేనిక్కడ సిటీలో ఉండాల్సిన ఆర్థిక అవసరం మనకు లేకపోతే ఏది ఏమైనా సరే మేమంతా అక్కడికే వచ్చి నీతోనే ఉండిపోయేవాళ్ళం. నీకెన్నిసార్లు చెప్పానే విషయం. మనమంతా కలిసి ఒకే చోట ఒకే ఇంట్లో ఉంటే ఎంత బావుంటుంది అన్న ఊహకే నా మనసు పులకరిస్తోంది. నీకు అక్కడే బావుంటుందని నాకు తెలుసు. కాని అందుకు గల కారణాలే నాకు కొరుకుడు పడవు. నీకు నచ్చేది అక్కడ ఇల్లు, స్నేహితులు, వాతావరణం కావచ్చు. అయితే అవి మన ఆప్యాయత, అనుబంధం కన్నా ఎక్కువ. మనం ఒకరినొకరం కనిపెట్టుకుని ఉంటూ సరదాగా ప్రేమగా గడిపే జీవితం కన్నా నీకవి ఎక్కువ నాన్నా? మీ పనుల్లో మీరుంటే అక్కడ నాకేం తోస్తోంది అంటావా? మనం ప్రతిరోజు తీరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పుకోనవసరం లేదు. స్వచ్ఛమైన ఆత్మీయతతో కూడిన కుటుంబ సభ్యుల ఉనికి మనకి చాలదు? మాట్లాడుకుంటూనే పట్టించుకున్నట్టా? కాదు కదా. అమ్మ జీవించి ఉండగా విషయం వేరు. అప్పుడు మీ ఇద్దరూ ఒకరికొకరు తోడున్నారన్న తృప్తి నాకుండేది. ఇప్పుడు నువ్వలా ఒంటరిగా మాకు దూరంగా ఉండటం సరికాదు. ఇక్కడికొచ్చేసి 2-3 నెలలకోసారి అక్కడకు వెళ్లి స్నేహితులను కలిసి కొద్ది రోజులు గడిపి రావచ్చు. అక్కడ మన ఇల్లు ఎవరికీ ఇవ్వకుండా నీకోసమే ఉంచేద్దాం. ఇక్కడ మన ఇంట్లో నీకో గది కేటాయిస్తామని చెప్పా కదా. ఇక్కడే ఉండి చక్కటి ఆరోగ్యవంతమైన దినచర్య అలవాటు చేసుకో. ఉదయాన్నే మేమంతా వాకింగ్కి వెళ్తాము, ఫోన్ తీసుకెళ్లకుండా. నువ్వు కూడా మాతో పాటు వస్తే ఎంత బావుంటుంది ఆలోచించు. ఇంట్లో వారితో సరదాగా నడుస్తూ, ఫోన్ కాల్స్, మెసేజ్లకు దూరంగా కబుర్లు చెప్పుకుంటూ, ఒకరితో ఒకరు నడవటంలో పోటీ పడుతూ, నగరంలోని వేకువజాము అందాలను వీక్షిస్తూ, ఇంతకు మించిన ఆనందం ఇంకేమైనా ఉంటుందా అని ఆలోచించటం కూడా అవసరం కదూ. సొంత ఊళ్ళోనే ఉండటం, ఉండగలగటం నిజంగా అదృష్టమే. కాదని ఎవరూ అనరు. అలాంటి అదృష్టం నువ్వు ఎన్నో ఏళ్లు అనుభవించావు. ఇక ఇప్పుడు మాతో ఉండిపోనాన్నా. ఎందుకంటే సొంత ఊళ్ళో ఉండటం కన్నా తల్లిదండ్రులతో కలిసి ఉండటమే నిజమైన అదృష్టం. అలాంటి అదృష్టాన్ని నువ్వు మాకు ఇక మీదటైనా కలిగించవు. గతంలోలా నేల మీద హాయిగా బాసిన్పట్టు వేసుకొని కూర్చోవటం కుదరకపోయినా డైనింగ్ టేబుల్ మీద ఫోను, టీవీలకు దూరంగా కబుర్లు చెప్పుకుంటూ నీతో కలిసి భోజనం చెయ్యాలనుంది ప్రతిరోజు. నీ మనవణ్ణి నువ్వు తేలిగ్గా దారిలో పెట్టగలవు. చిన్నప్పుడు నాకు నేర్పినట్టే వాడికి కూడా మంచి బుద్ధులు నేర్పి సరైన మార్గం చూపవా నాన్నా? ఈ విషయంలో నువ్వు కాక నాకింకెవరైనా సాయపడగలరా? ఇక్కడ సాయం అన్న పదం సరైనదేనా? మనసు పెట్టి ఆలోచించు. అమ్మ మనతో లేదనే ఆవేదన, లోటు మనమిద్దరం తప్ప ఇంకెవరైనా పంచుకోగలరా? ఈ పని మనం ఫోన్లో చేయగలమా చెప్పు? మనమిద్దరం ఒకరికొకరం తోడుగా ఉండొద్దు? పని ఒత్తిడి వల్లో లేక మరో కారణం వల్లో మీ కోడలికి నాకు మనస్పర్ధలొస్తే నువ్వు మాకు పెద్ద దిక్కుగా ఉండి ఇద్దరికీ సర్ది చెప్పొచ్చు కదా. నువ్వంటే తనకెంతో గౌరవం. ఆఫీస్ విషయాలు ఇంటికి తెచ్చి మనసు పాడు చేసుకోవటం మంచిది కాదని తెలుసు, కానీ దాన్ని పాటించడానికి కావలసిన ప్రేరణ లేదేమో అనిపిస్తుంది. నువ్వు కూడా ఇక్కడే మాతో పాటు ఉంటే నేను ఖచ్చితంగా మారతానని నా నమ్మకం. నువ్వు మాతోనే ఉండిపోవటం కన్నా గొప్ప ప్రేరణేది నాకు తెలిసిలేదు. మా అందరికీ దూరమైన ఎందుకొచ్చిన ఒంటరి జీవితం నాన్నా నీకు? అర్జెంటుగా ఇక్కడికొచ్చాయి. చెప్పడం మరిచాను. నీలాగే రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన ఓ పెద్ద మనిషి మా ఇంటి పక్కనే ఉంటాడు. నీకు మంచి కాలక్షేపం. ఇక ముగిస్తాను. ఇంత పెద్ద ఉత్తరానికి జవాబు ఏమివ్వాలని ఎక్కువగా ఆలోచించుకు. రేయ్ వచ్చేస్తున్నాను అన్న చిన్న జవాబు చాలు. ఇది తప్ప ఇంకేది రాసినా చెప్పినా నీకు ఇంకో ఉత్తరం రాయాల్సుంటుంది. జాగ్రత్త. ఉంటాను మరి. గోపి. ఉత్తరం చదవటం పూర్తి చేసి బాధగా మూలిగాను. చేతులు సన్నగా వనకటం తెలుస్తోంది. కళ్ళు తుడుచుకొని లేచి నిలబడి ఇంట్లో పచార్లు చేసాగాను. ఉద్వేగంతో కూడిన దుఃఖాన్ని నియంత్రించడం నా వల్ల కావటం లేదు. గోపి మా అబ్బాయి కాదు. రాసింది కూడా నాకు కాదు. పక్క వీధిలో ఉండే రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన ఓ పెద్దాయనికి వాళ్ళ అబ్బాయి చెప్పిన ఉత్తరం అది. మా పేర్లు ఒకటే కావటం
మా ఇంటి నెంబర్లలో కేవలం ఒక అంకె మాత్రమే తేడా ఉండటంతో పోస్ట్ మ్యాన్ పొరపాటున ఉత్తరం మా ఇంట్లో వేసిపోయినట్టున్నాడు. ఉత్తరంలో చెప్పిన విషయాలన్నీ మా ఇంట్లో జరిగినట్టుగానే మా అబ్బాయే చెబుతున్నట్టుగా ఉండటంతో రాసింది నాకు కాదు అన్న అనుమానమే ఎక్కడా రాలేదు. చివర్లో రైల్వే ఉద్యోగం అన్నప్పుడే అర్థమైంది అది ఏ అడ్రస్కు వెళ్లాల్సిన ఉత్తరమో. నా దుఃఖానికి కారణం ఉత్తరం నాకు రాలేదని కాదు. ఉత్తరం చదవాల్సిన పెద్దాయన 2 రోజుల క్రితమే గుండు నొప్పుతో పోయాడు, ఉత్తరం చదవకుండానే. స్నేహితుడి కొడుకు పెళ్లికని వెళ్లి నేను 4 రోజులుగా ఇంట్లో లేకపోవటంతో ఉత్తరం నా చేతికందడం ఆలస్యమైంది. అంతలోనే ఎంత పని జరిగింది. ఆలోచనల్లో దుఃఖంలో మునిగిపోయి తేరుకోవటానికి చాలా సమయమే పట్టింది. మొదట వాళ్ళ అబ్బాయి గోపీకి జరిగిన పొరపాటు తెలియజేసి ఉత్తరం తిరిగి ఇచ్చేద్దామని అనుకున్నాను. అలా చేస్తే తను రాసింది తండ్రి చదవలేదని అతడికి రూఢీగా తెలిసిపోతుంది. తండ్రి తన ఉత్తరం చదివాకే పోయాడేమోని అతడు ఏ కొసాన్నైనా అనుకుంటూ తృప్తి పడుతున్నాడేమో. నేనెందుకు అతడికి ఆ తృప్తి లేకుండా చేయాలి? ఇలా ఆలోచించి చివరకు ఆ ఉత్తరం నా దగ్గరే ఉంచేయాలని నిర్ణయించుకున్నాను. అంతేకాదు మరో నిర్ణయం కూడా తీసుకున్నాను. ఉన్నపలంగా ఊరు విడిచి మా అబ్బాయి దగ్గరకు శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.